రాయలసీమలోని తలమానికమైన రుయా హాస్పిటల్ను సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రోగులకు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించి మొదటగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం తిరుమలకి కుటుంబ సమేతంగా విచ్చేశారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రుయా ఆసుపత్రి లోపల మొదటగా అత్యవసర విభాగ వార్డులో వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను, అక్కడ అందుతున్న వైద్యం గురించి, వైద్యులు వైద్యం అందిస్తున్న తీరును, సిబ్బంది వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపీ విభాగంకు వెళ్లి ఓపీ చీటీలు పొందే వద్ద ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలుగుతున్నాయా, అక్కడ క్యూ లైన్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లోపలికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మెడికల్ ఎక్విప్మెంట్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిడ్జెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగులు క్యూ చాలా పెద్దగా ఉంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్టులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటిపూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి, అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు, ఏబీజీలు కావచ్చు, లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి ఏర్పడింది.